వాక్యం జ్ఞాపకం ఉంచట్లేదు. ఎవరైనా తిడితేనో, ఎవరైనా ఏమైనా అంటేనో, ఎవరైనా ఏమన్నా మాట్లాడుతుంటే వ్యర్థమైనవన్నీ జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. కానీ వాక్యము ఏమాత్రం కూడా ప్రజల్లో పని చేయట్లేదు. వాక్యం ప్రజల్లో పని చేయనందున ప్రజలకు ఏమొస్తుందంటే భక్తిహీనత వస్తుంది. ఏమొస్తుంది? వాక్యం ప్రజల్లో పని చేయట్లేదు. వాక్యం వాళ్ళలో నిలిస్తే అప్పుడు వాక్యానికి ఏమొస్తుంది? చదివిందంతా జ్ఞాపకం ఉంచుకుంటే ఏం చేస్తారు? ఎగ్జామ్ టైంలో చక్కగా రాస్తారు. చదివింది జ్ఞాపకం లేకపోతే ఎగ్జామ్ టైంలో ఏం చేస్తారు? ఏది కూడా రాయరు. మరి 366 రోజులు వీళ్ళు ఏం చేసినట్లు? గాలికి వెళ్ళి వచ్చినట్లు. భక్తి కూడా అంతే. భక్తి ఈనాడు చాలామంది భక్తిహీనులుగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి నచ్చినట్లుగానో వాక్యం చెప్పినట్లుగా కాదు. దేవుణ్ణి నమ్మాము అంటున్నారు కానీ దేవుణ్ణి నమ్మల. ఎవరెవరి కోసమో రావడం, దేనికోసమో రావడం, లేకుంటే పాస్టర్ గారు ఏమైనా అంటారేమో అని రావడం, ఇలా తప్ప వాక్యాన్ని నేను అనుసరించాలి, వాక్యాన్ని నేను గైకొనాలి, వాక్యానుసారంగా నేను జీవిస్తే నాకు దీవెన వస్తుంది, వాక్యానుసారంగా నేను బ్రతికితే నాకు ఆశీర్వాదం వస్తుంది అని వాక్యానుసారంగా బ్రతికేటోళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. అలా అనుకుంటే చాలామంది వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది కూడా కనిపిస్తూ ఉన్నారు. భక్తిహీనులు ఎవరంటే భక్తిహీనుల్లో వాక్యము నిలవదు. ఎవరిలో నిలవదు? భక్తిహీనుల్లో వాక్యము నిలవదండి. వాక్యం వెళ్ళిపోతుంది. వాళ్ళు మందిరానికి వస్తారు, వాక్యానుసారంగా వాళ్ళు జీవించరు. వాళ్ళు భక్తిహీనులు. భక్తిహీనులు ఎవరని చెప్పుకోవాలంటే సౌలు భక్తిహీనుడు అని చెప్పుకోవాలి. సంసోను భక్తిహీనుడు అని చెప్పుకోవాలి. ఎందుకు? దేవుణ్ణి నమ్మారు. సంసోన్ దేవుణ్ణి నమ్మాడు, సౌలు దేవుణ్ణి నమ్మాడు. ఇలా కొంతమంది ఆహాబు రాజు దేవుణ్ణి నమ్మాడు. వీళ్ళందరూ ఎవరంటే భక్తిహీనులు. భక్తిహీనులు వాక్యాన్ని పాటించరు. వాక్యము వాళ్ళలో నిలవదు. వాళ్ళు వాక్యానికి వ్యతిరేకంగా ఉంటారు. ఎవరు? లోకస్తుల, అన్యజనుల కాదు. ఎవరు మరి? భక్తిహీనులు ఎవరు అని అంటే భక్తిహీనులు ఎవరంటే దేవుణ్ణి నమ్మినోళ్ళే కానీ భక్తి సరిగ్గా చేయని వారు భక్తిహీనులు. మొన్న ఒక సోదరిని హాస్పిటల్కి పంపిస్తే డాక్టర్ గారు అన్నాడట, నీకు రక్తహీనత అన్నాడట. అంటే ఏంటది? ఏమైనా జబ్బు కాదు. రక్తహీనత అనేది జబ్బు ఏమీ కాదు. ఆమెలో బ్లడ్ ఉండవలసినంత ఆమెలో లేదు కనుక నీకు రక్తహీనత వచ్చింది. బ్లడ్ పట్టడానికి సరైన మెడిసిన్ వేసుకో అన్నాడట. మరి భక్తిహీనులు అంటే ఎవరు అంటే భక్తులే కానీ మందిరానికే వస్తారు కానీ ప్రభు మాటలే వింటారు కానీ వాళ్ళలో వాక్యము నిలవదు. వాక్యానికి వ్యతిరేకి. వాక్యం చెప్పినట్లుగా వాళ్ళు జీవించరు. వాళ్ళకి నచ్చినట్లుగా జీవిస్తారు కానీ వాళ్ళకు వాక్యానుసారంగా వాళ్ళు జీవించడానికి ఇష్టపడరు. వాళ్ళని చూసి మనం నడిస్తే, ఎవరిని చూసి? నేను ఇందాక ఒక సోదరి కోసం చెప్తున్నాను, మరొక సోదరికి. ఒకప్పుడు ఈ సోదరి అలా ఉంటూ ఉండేది. ఇప్పుడు ఈ సోదరి ప్రజల్ని అనుసరించడం మానేసింది. ఎవరిని అనుసరించడం మానేసింది? ప్రజల్ని అనుసరించేది. ఆ ఇంటి వారితో అనుసరించేది. ఇంటి వారితో నడిస్తే ఇంటి వాళ్ళకి వీళ్ళకి ఒక టైం ఉండేది. ఆ టయాన్ని పెట్టుకుని ఆరాధన 12 గంటలకు అయితే 12:30, 1 గంట టయానికి వస్తూ ఉండేది. ఇంటి వారిని అనుసరించడం మానేసిన తరువాత సమయానికి వస్తూ ఇంటి వారిని అనుసరించడం మానేసిన తర్వాత ప్రతి శుక్రవారం వస్తూ దేవుల్లో నడుస్తుంది. వీళ్ళెవరిప్పుడు భక్తిహీనతలో నుంచి ఎక్కడికి వచ్చారు? భక్తిలోకి వచ్చారు. మరి చాలామంది భక్తిహీనతలోనే ఉండిపోయారు. మరి వీళ్ళని నమ్మి వీళ్ళని చూసి వాక్యాన్ని చూడాలి, నడిపిస్తున్న వారిని చూడాలి, సేవకుని వెంబడించాలి. సేవకుని వెంబడిస్తే దేవుని ఉద్దేశం మనకు తెలియపరుస్తుంది. మరి చాలామంది మరి వీళ్ళని చూస్తే మరి వాళ్ళు మానేస్తే వీళ్ళు ఏమైపోతారు? వీళ్ళు కూడా ఏమవ్వాలి? నువ్వు మందిరానికి పోవట్లమ్మా, నేను పోవట్లేదు, అయితే నేను కూడా పోను అంటే వీళ్ళిద్దరు సంగీతం ఎలా ఉంది? ఎవరితో ఉంది? వాక్యం ఏం చెప్తుందో వాక్యం మీద వీళ్ళు ఆధారపడి లేరు. పోయినవా శుక్రవారం పాస్టర్ గారు వాక్యాన్ని తెలియపరుస్తూ ఒక మాట మీతో చెప్పారు. దానియేలును బట్టి ఎంతమంది నిలబడ్డారు? దానియేలుని బట్టి దానియేలుకి
శ్రమ వచ్చింది, దానియేలుకి కష్టం వచ్చింది. ప్రజలందరూ తినేది, రాజు భుజించే ఆహారం తినాల్సింది, దానియేలు కూడా తినాలి. ప్రజలందరూ ఏ ఆహారం అయితే తింటున్నారో వాళ్ళతో పాటు దానియేలు కూడా భక్తిహీనులతో పాటు అన్యజనులతో పాటు దానియేలు ఉన్నాడు కనుక తినవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, రాజు తినే భోజనము చేయవలసి వచ్చినప్పుడు, రాజుకి బలిచ్చి అర్పించి ఆ భోజనము తినవలసి వస్తే దానియేలు తిన్నాడా? దానియేలు తినలేదు. దానియేలుని బట్టి ఎవరు నిలవబడ్డారని నేర్చుకున్నాం మనం పోయిన వారం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ ముగ్గురు నిలవబడ్డారని నేర్చుకున్నాం. నిజమే కదా. ఒక వ్యక్తిని అనుసరిస్తే భక్తి కలిగిన వారిని అనుసరిస్తూ ఉంటే వారిని బట్టి ఎవరు మారారు? మేము కూడా తినము, మేము కూడా రాజుకి నమస్కారం చెయ్యము, మేము కూడా విగ్రహారాధన చెయ్యము. వీళ్ళు భక్తిహీనులా? ఎవరు చెప్పండి? భక్తిహీనులు. మరి ఆహాబు చూసుకున్నాం, దేవత స్తంభాన్ని నిలవబెట్టాడు ఆహాబు. మరి ఆహాబుని వెంబడించాడు యెహోషాపాతు రాజు. మరి దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? నువ్వు భక్తి కలిగిన వాడివి, నువ్వు భక్తి కలిగిన వాడివై ఉండి ఆహాబు రాజుతో నువ్వు సహవాసం చేస్తున్నావని ఆకాశ మండలంలోంచి చూశాడంట. ఎవరు? ఈ దేవాతి దేవుడు. దేవుని బిడ్డలమైన మనము రోజు రోజుకి మనకి రావాల్సింది, రోజు రోజుకి పెరగవలసింది భక్తిహీనత కాదు. స్తోత్రం. మరి మనలో భక్తి కలగాలి అంటే మనం ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. మరి దేవుడు ఎట్లా కనిపిస్తాడు? దేవుడు ఏ రూపంలో కనిపిస్తాడు? ఎక్కడికి వెళ్తే దేవుడు ప్రత్యక్షత మనకి కనిపిస్తుంది? దేవుని ప్రత్యక్షత దేవుని సేవకుడు తెలియపరచాలి. స్తోత్రం. దేవుని బైబిల్ గ్రంథంలో ఉన్నది తెలియపరిచినట్లు ఉన్నట్లు ఏం చేయాలి? దేవుని పక్షంగా నిలవబడి. ఎవరి పక్షంగా? ఒక వ్యక్తి మనిషి పక్షంగా నిలవబడి ఆ వ్యక్తి కోసం, ఆ వ్యక్తి ఘనత కోసం, ఆ వ్యక్తి పేరు కోసం ఎంతగా నమ్మకస్తులై ఉండి పని చేస్తూ ఉంటారో అలానే దేవుని పక్షంగా నిలబడిన ఆ సేవకుడు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు చూపించి చెప్తే సాధ్యమైనంత మట్టికి అందరూ కాకపోయినా కొందరైనా భక్తుల్లాగా నిలబడతారు. బబులోను దేశంలో ఎంతమంది భక్తులు ఉన్నారు? బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మ్రొక్కనందున పట్టి బంధించి రాజు శిరస్ అగ్నిలో పాడవేసి. ఎక్కడ పాడేశాడు? బబులోనులో ఎంతమంది ఉన్నారంటే భక్తులు? ముగ్గురేనా? మనిషిగా బ్రతికేది, దేవుణ్ణి ఆరాధించేది ముగ్గురేనా? బబులోనులో ఎంతమంది భక్తులు ఉన్నారు? మరి వాళ్ళు ఏ కోవకి వెళ్ళిపోయారు? భక్తిహీనులనే కోవకి వెళ్ళిపోయారు. మరి ఈ ముగ్గురు దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చేస్తే పరలోకం వెళ్ళిపోం, మందిరానికి వచ్చేస్తే ఆశీర్వదించబడం. వాక్యం ఏం సెలవిస్తుందో, వాక్యానుసారంగా ఎవరు జీవిస్తున్నారో, వాక్యము ఎలా గైకొనమని చెప్తుందో ఆ వాక్యానుసారంగా జీవిస్తేనే అనేది మోక్షం అనేది వస్తుంది. మోక్షం కోసమే ఎన్నో తిప్పలు పడుతూ, మోక్షం కోసమే ఎన్నో కోట్లు ఖర్చు పెడుతూ, కుండీల్లో ఎన్నో డబ్బులు, మా పాప క్షమాపణ పోవాలి, మేము చేసిన దోషం పోవాలని ఏం చేస్తూ ఉంటారు? కుండీల్లో వేసి వచ్చేస్తూ ఉంటారు. అన్న సంతర్పణాలు పెట్టి ఉంటూ ఉంటారు. ఎందుకని? మాదంతా పోవాలని. మళ్ళీ ఎన్ని పూజలు చేస్తారు? వాళ్ళు దోషం పోవాలని, వాళ్ళు పాపం పోవాలని ఎన్ని యజ్ఞాలు చేస్తూ ఉంటారు. మరి నువ్వేం చేస్తున్నావమ్మా? దేవుని కోసం నీ పాపం పోవాలని, నీ శాపం పోవాలని ఎన్ని శాంతి పూజ అంటారు, ఏ కీడు తగలకూడదని ఆ వ్రతాలు అంటారు, ఈ వ్రతాలు అంటారు. ఇవన్నీ ఎందుకు? ఇవేమైనా ఉంటే రేపు మోక్షం వెళ్ళేటప్పుడు మాకు అడ్డొస్తాయేమో. ఎక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ భాష మోక్షం, భాష స్వర్గం. మరి నీ భాష ఏంటి? నీది అంతఃపురం ఎక్కడుంది? నీ అంతఃపురం ఈ లోకంలో పూరుగుడిసెలో ఉండొచ్చు. నీ అంతఃపురం ఎక్కడుంది? నీ షెడ్ ఎక్కడుంది? నువ్వు ఎక్కడ కట్టుకుంటున్నావు? భూమి మీద మీ నివాసాలు శిథిలమైపోతాయని ప్రభువు చెప్తున్నాడు. మన నివాసము పరలోకంలో ఉంది. మనం ఎక్కడికి వెళ్ళవలసిన వారు? మనమేమంటామంటే పరలోకం వెళ్ళాలి. క్రైస్తవుని యొక్క భాష పరలోకం వెళ్ళాలి. మరి పరలోకం వెళ్ళాలంటే మరి నువ్వు ఎలా ఉండాలి? హిందువులు మోక్షం వెళ్ళాలి, స్వర్గం వెళ్ళాలి. స్వర్గం కోసం నిలవబడుతున్నారు వాళ్ళు. స్వర్గం కోసం వ్రతాలు చేస్తున్నారు, స్వర్గం కోసం నోములు నోస్తున్నారు, స్వర్గం కోసం ఎన్నో
ఎన్నెన్నో చేస్తూ ఉంటున్నారు. ఆ పూజ అని ఈ పూజ అని ఉదయం కూర్చుంటారు టైం పెట్టుకుని. ఆ టైంలో పూజారి వాళ్ళని కదపకుడు మెదపుడు ఎన్ని గంటలు కూర్చుని పూజ చేస్తారు. పూజలోంచి పైకి లెగిస్తే ఏమైపోతుంది? అపరాధం, పాపం వస్తుందని, శాపం వస్తుందని పూజలోంచి కూడా బయటికి లేవరు. బిడ్డ, భక్తిహీనత, లోకంలో ఉన్న లోకస్తులే భక్తి అంత కరెక్ట్గా చేస్తుంటే, నిజ దేవుణ్ణి నమ్మాను, నిజ రక్షకుని అంగీకరించాను, మాట్లాడే దేవుణ్ణి నమ్మాను, మాట్లాడుతున్న దేవుడు నాతో మాట్లాడాడు, నాకు తెలియపరిచాడు, స్వప్నమందు తెలియపరిచాడు, దర్శనమందు మాట్లాడాడు అన్న ఈ దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావు? ఆలోచన చేసుకోండి. యూట్యూబ్ వీక్షకులు కానివ్వండి, సంఘ విశ్వాసులు కానివ్వండి, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు కానివ్వండి, ఆలోచన చేసుకోండి భక్తి ఎలా ఉందో మన భక్తి జీవితము. భక్తిహీనుల్లో వాక్యము నిలవదు, వాక్యాన్ని వాళ్ళు అంగీకరించరు, వాక్యం చెప్పినట్లుగా వాళ్ళు నడవరు. అందుకని భక్తిహీనులు విడిచిపెట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవాలి అనండి. పాస్టర్ గారు శుక్రవారం వాక్యం చెప్తుంటే నాకు కూడా కూర్చొని చాలా బాధ అనిపించింది. నాకు చాలామంది నన్ను వెంబడిస్తూ కూడా పాపం చేయకుండా, చాలామంది నన్ను వెంబడిస్తూ కూడా మందు తాగకుండా నన్ను వెంబడించి, ఎవరి భయంతో? దేవుని భయంతో అని మాత్రం నేను చెప్పలేను. దేవుడి గురించి వాళ్ళకి తెలియదు. దేవుని వాక్యం ఎంత వింటున్నా నా భయంతో భక్తి చేశారు. కానీ నేను నిలవబడి చెప్తున్నాను, స్టేజీ మీద బలిపీఠం మీద నిలవబడి చెప్తున్నాను, దేవుని కోసం భక్తి చేయలేదమ్మా అంటే భక్తి చేయలే వాళ్ళు. ఎవరి కోసం? నేను తిడతానను, నేను కొడతానను, రాకపోతే బయటికి పొమ్మంటానేమోనను భక్తి చేసుకుంటూ దానియేలుతో సహవాసం చేసిన షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ సాక్ష్యం వింటే మనల్ని కూడా వెంబడించిన వారు చాలామంది కనిపించారు. ఒకసారి వాళ్ళ గురించి వినండి. పలానా సోదరి ఎట్లా ఉందని అడగండి. ఎన్ని డేటా వస్తుంది వాళ్ళ గురించి, వాళ్ళు చేసే పాపిష్టి కార్యాలు. ఎట్లా తెలిసిందమ్మా మీకు? రహస్యమందున్న దేవుడు తెలియపరుస్తాడు. స్తోత్రం. బయటికి వెళ్ళిపోయినా వాళ్ళ సమాచారాన్ని దేవుడు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటాడు. పలానా సోదరి అలా ఉంది, పలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, పలానా పురుషుడు ఇలాగా, పలానా స్త్రీ ఇలా దేవుడు చెప్తాడు. దేవుడు నీకెందుకు చెప్తున్నాడంటే వాళ్ళు ఎవరికి సంబంధించిన వ్యక్తులు? వెళ్ళిపోయారు, ఎక్కడెక్కడో ఉన్నారు. ఎవరికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు? చక్కగా మందు తాగాలంటేనే భయపడిపోతూ ఉండేవాళ్ళు. మందు అంటేనే ఇంకా విసర్జించి స్వేచ్ఛగా తిరగాలంటే భయపడి దేవుని కోసమే బ్రతుకుతూ దేవుని నీతినే అనుసరిస్తూ వస్తుండేవాళ్ళు. దానియేలు వింటూ ఉంటే దానియేలు పోస్ట్లో నువ్వు ఉన్నావుగా అమ్మాజీ, నీకోసం కూడా భక్తి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమయ్యారు ప్రభు అని చేస్తే వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు డేటా చూపించాడు ప్రభు. స్వేచ్ఛగా తిరుగుతూ, స్వేచ్ఛగా ఇష్టానుసారంగా మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వస్త్రధారణ చూడండి, మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వినయము, వాళ్ళు మాటలు చూడండి. మనల్ని విడిచిపెట్టిన తర్వాత ఎవరిని చూసి భక్తి చేస్తూ వచ్చారు వీళ్ళు? భక్తులను చూస్తూ దేవుడు మాట్లాడు, దేవుడు కనిపించడు, దేవుని అనుసారంగా నడవాలంటే నడవలేము. అట్లాంటప్పుడు భక్తులను చూస్తూ సాగిపోతూ, ప్రార్థనలు చేస్తూ, ఉపవాసాలుంటూ, బోర్ను ఏడుస్తూ ప్రభువా నశించిపోతున్నారు ఎంతోమంది అని చెబుతూ ఇరుకు ద్వారం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగిన త్రోవని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈనాడు చాలామంది చాలా బాగున్నాం మేము, బాగుంటావు. ఎందుకు బాగోవు? స్వేచ్ఛగా ఉన్నావుగా, నీ పైన నాయకుడు లేడుగా, నీకెవరంటే భయం లేదుగా, బాగుంటావు. మరి స్వేచ్ఛగా ఉన్న బాగు అంటే ఏంటంటే తిరగడం బాగు అంటే ఏంటంటే సినిమాలకు వెళ్ళడం బాగు ఏంటంటే శుభ్రంగా తెచ్చుకుని తినడం అది కాదు బాగు. సుగంధ ద్రవ్యముల కంటే పూర్తి చేయండి, సుగంధ ద్రవ్యముల కంటే ఏం పేరు మేలంట? మంచి పేరు, పలానా వాళ్ళు అని చెప్పగానే భయం రావాలి. మరి ఆ భయం ఉందా? మంచి పేరు కావాలి, మంచి పేరు ఉందా? మంచి పేరు లేదు. చాలామంది స్వేచ్ఛగా ఉంటూ ఇప్పుడు మేము ఎంత సుఖంగా ఉన్నామో, ఎంత హాయిగా ఉన్నామో, ఎంత ఆనందంగా ఉన్నా, దేవుని విడిచిపెడితే హాయినే. ఇప్పుడు ఈ మాటలు మీకు హాయిగా ఉన్నాయా? భయం పుట్టట్లేదు. ఇంతలా చెయ్యాలా? నేను భక్తిహీనుడిగా ఉన్నానే, భక్తిహీనురాలుగా ఉన్నానే,
ఇలా ఉంటే ఎలా అని భయం పుట్టట్లేదు. దేవుని వాక్యము ఎలా ఉంటుంది? భయం పుడుతుంది. దేవుని వాక్యము ఒకరిది కాదు, దేవుని వాక్యము అందరిదిని. ఆయన త్రోవలు విడిచిపెట్టిన తర్వాత సుఖంగా ఉన్నామని తిరుగుతూ తాగుతూ సినిమాలకి వెళుతూ సీరియల్ దగ్గర కూర్చుని నచ్చితే మందిరానికి వెళుతూ నచ్చకపోతే మందిరం మానేస్తూ ఎవడు బుద్ధి చెప్తాడు? నువ్వు మందిరానికి వెళ్తే నీకు బుద్ధి చెప్తున్నాడేంటి? బుద్ధి చెప్పడు. బుద్ధి చెప్తే ఏంటి? మళ్ళీ నువ్వు అక్కడ మానేసినట్లుగా ఇక్కడ కూడా మానేస్తావేమో అని భయము. అన్నీ లోపాలే. మరి అలాంటప్పుడు నీకు ఏ భయంతో ఆయన త్రోవలో నడుస్తావు? మేము చాలా హ్యాపీగా ఉన్నామమ్మా, మేము చాలా ఆనందంగా ఉన్నామమ్మా. ఎక్కడున్నావు ఆనందం? ఇరుకు మార్గం గుండా ఉండి విశాలంలోకి విశాలంగా వెళ్ళిపోతే ఎక్కడిది ఆనందం? ఈరోజు నువ్వు ఆనందంగానే ఉన్నావు, రేపు ఏడ్చే రోజు రాబోతుంది కదా. రేపు ఏ రోజు రాబోతుంది? అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు. పాపులంతా ఆ పాపుల గుంపులోకి వెళ్ళిపోయావు కదా స్వేచ్ఛ కావాలని. ఇరుకు ద్వారాన్ని విడిచిపెట్టేసి ఎన్నో త్రోవలు ఉన్నాయి. మీకు పోయిన వారం చెప్పాను. ఏమని? ఎన్ని త్రోవలు? త్రోవ పక్కన ఉండేవారు, రాతి నేల మీద ఉండేవారు. నిన్న వారం వాక్యం విన్నవారు ఉన్నారా ఈరోజు ఇక్కడ? అంటే భయం లేదు, వాక్యం వాళ్ళలో నిలవలేదు. ఎవరి భయం లేదు? దేవుని భయం లేదు. ఎవరి భయం లేదు? దేవుని భయం లేదు. కొంతమంది వచ్చి మొహం చూపించి వెళ్ళిపోయారు. నీ మొహం ఎవరికి కావాలి బిడ్డ? నీ మొహం ఎవరికి కావాలి చెప్పండి? నువ్వు మొహం చూపిస్తే దేవుని కాపుదల నీకు ఉంటుందా? నువ్వు మొహం యేసయ్యతో గడిపితే యేసయ్య సన్నిధి ఉంటుందా నీతో? యేసయ్యకి మొహం చూపిస్తే ఉంటుందా? నీకు హాజరు కనిపించి వెళ్ళిపోతే హాజరేస్తాడా? లేకుంటే వచ్చి కూర్చుంటే హాజరేస్తాడా? నీకు హాజరు ఎలా పడుతుంది బిడ్డ? నువ్వు రావడంతో ఒక 10 రూపాయలు వచ్చి అందరూ ఒక టింగ్ అనొచ్చు. 10 రూపాయలు ఎవరికి కావాలి? నేను అన్ని స్పష్టంగానే చెప్తున్నాను కదా. అర్పించే వాటికంటే అర్పించే మనసు ముఖ్యం కదా. నువ్వు సరిగ్గా ఉండాలి, నువ్వు సరైన త్రోవలో నడవాలి. నువ్వు సరైన త్రోవల్లో ఉంటే ఆ టింగం అనేది ఏంటి? ఎన్నో చేస్తావుగా. నీవు ముఖ్యం కదా ముందు దేవునికి. వ్యక్తిగత జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు చాలామంది. దేని పాడు చేసేసుకుంటున్నారు? ఏవేవో త్రోవల గుండా వెళ్ళిపోవడానికి, స్వేచ్ఛగా వెళ్ళిపోవడానికి. నమ్మి బాప్తీసం పొంది రక్షణ పొందిన నీలో నిష్ట ఏది? నియమం ఏది? మరి నీ పాపాల కోసం ఎప్పుడు? పాప పరిహారార్థ బలి ఎప్పుడు జరుగుతుంది? నీకు నచ్చినట్లుగా తిరిగితే ఎప్పుడు నీ పాపాలన్నీ క్షమాపణలోకి వస్తావు? నువ్వు ఒప్పుకోవు. నువ్వేం పాపాలు చేసావో నీకు తెలియదు. మరి ఎట్లా? నేను అవన్నీ క్షమించబడేది ఎప్పుడు? మోక్షం వెళ్ళేది ఇంకెప్పుడు? ఒక బిడ్డ పుడితేనే చూపించుకుంటారు, ఒక ఇంట్లోకి వెళ్తేనే చూపించుకుంటారు. ఎందుకని? ఏ కీడు మాకు అంటకూడదు, ఏ దోషం మాకు అంటకూడదు, మేమంతా క్షేమంగా ఉండాలని. మరి నీకు ఎలా క్షేమం? నువ్వు ఎట్లా పడితే అట్లా తిరిగితే క్షేమం వస్తుందా? పోయిన వారం మీకు ఎంతో స్పష్టంగా చెప్పాను నేను. ఆయన త్రోవల గుండా నడవాలి, ఆయన త్రోవల్లో మనం ఆయన మార్గం గుండా మనం వెళుతూ ఉండాలని. ఆయన మార్గం గుండా వెళ్ళేటప్పుడు ఒకసారి మాట చూడండి. నూట 28 మొదటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల గుండా వెళ్ళేవారందరూ ధన్యులు. ఎవరు ధన్యులు? మందిరానికి వచ్చిన వాళ్ళు ధన్యులా? మందిరానికి రాని వారు ధన్యులా? మరి వచ్చి కనిపించే వాళ్ళు ధన్యులని రాయొచ్చు కదా వాక్యము. వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. ఏమని ప్రార్థన చేయాలి? దీవించు, కాపాడనన్నా, దురాత్మలకు అప్పగించు, సైతాన్ గడికి అప్పగించు. ప్రభా వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, ముక్కు పట్టుకుని నేలను పట్టుకుని రాపేయి. మనం చేసే ప్రార్థన వాళ్ళకి అలా వెళ్తుంది. మీకు నాకు మధ్య ఏమొచ్చేసినాయి? దోషాలు. నేను రక్షించేవాడిని, నేను కాపాడాల్సిన వాడిని, నేను బాగు చేయవలసిన వాడిని, నేను నిన్ను స్వస్థపరచవలసిన వాడిని, నీకు సహాయం చేయవలసిన వాడిని. కానీ బిడ్డ నీకు నాకు మధ్య ఏమొచ్చేసిందో తెలుసా? దోషం అడ్డు వచ్చేసింది. అందుకు నీకు స్వస్థత వెనక్కి వెళ్ళిపోయింది, ఆశీర్వాదం వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా నీకు ఏమేం కావాలో అవన్నీ ఎలా వెనక్కి వెళ్ళిపోయినాయో చూసుకో. నీకు దేవునికి మధ్య ఏం అడ్డుగా ఉన్నాయో. దేవుడు సహాయం చేసేవాడు, సహాయం కలగట్లేదు ఈనాడు. యేసన్నగారు సాక్ష్యం చెప్పాను కదా, నా క్యాన్సర్ గడ్డున్న ఆమెకి ప్రార్థన చేస్తే దీవించు ప్రభువా, వీడు ఎక్కడికి వెళ్తున్నాడో దీవించి, ఈమె ఎక్కడికి వెళ్తుందో కాపాడంటే ఏమవ్వాలి? డబల్ అయిపోవాలి. నీకు ఆ చిన్నగా ఉన్న పాపం, ఆ చిన్నగా ఉన్న పుండు పెద్దదైపోవాలి. మనం బాగానే పలుకుతాం చిలక పలుకులు. ప్రభా వచ్చుండు వెళ్ళుంది ప్రార్థన కాపాడు రాయనని. నువ్వు యెహోవా మందిరంలో ఉంటేనే దీర్ఘాయుష్.
స్తోత్రం. ఎందుకు యెహోవా మందిరంలో ఉంటే దీర్ఘాయుషుడు? ఆయన ముందు ఉన్నాడు, వెనుక ఉన్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలోనూ ఉంటాడు. 6 రోజులు నువ్వు కష్టపడ్డావు కదా బిడ్డ, నీకు సరిపోలేదా? ఈ 6 రోజులు కష్టపడితేనే నీకు సరిపోలేదు, మరి ఈ రోజు కూడా కష్టపడితే నీకు సరిపోదు కదా. 6 రోజుల ఆశీర్వాదం ఎక్కువ, 7వ రోజు ఒక రోజు వెళ్ళే ఆశీర్వాదం ఎక్కువ? 6 రోజులు ఎక్కువ, ఒక రోజు ఎక్కువ? నీకు చాయిస్ దేవుడు 6 రోజులు ఇచ్చాడు కదా, మరి నీకు సరిపోదు? 6 రోజుల ఆశీర్వాదం సరిపోదు. 7వ రోజు కూడా వాడేసుకుంటావా తిరగడానికి? 7వ రోజు కూడా వాడేసుకుంటావా నీకు నచ్చినట్లు ఉండడానికి? అయ్యో వారికి శ్రమ, విడిచిపెట్టిన వారికి శ్రమ బిడ్డ. ఎవరు చెప్తారు లోపం? ఎవరు చెప్తారు చెప్పండి? దేవుని విడిచిపెడితే ఏమొస్తాయి? సమస్యలు వస్తాయి. దేవుని విడిచిపెడితే శ్రమలు వస్తాయి. నమ్మకంగా ఉండాలి మనం. నమ్మకంగా దేవుని గుండా మనం నడిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదం అంతా మందే. దేవుడట పరిశోధిస్తాడట. ఎవరిని పరిశోధిస్తాడు? దేవుడు ఎవరిని పరిశోధిస్తాడు? ఈమె ఎలా ఉందా, ఈమె ఎలా ఉందా, అందరినీ పరిశోధిస్తాడు. కింద కూర్చున్న మిమ్మల్ని పరిశోధిస్తాడు, వాయిద్యాలు వాయిస్తున్న వాడిని పరిశోధిస్తాడు, కుర్చీల మీద కూర్చున్నారు, సింహాసనం మీద హీరోగా సూపర్గా కూర్చున్నారు, మిమ్మల్ని కూడా పరిశీలిస్తాడు. ఏమైనా వాక్యాన్ని విత్తుతున్నానే, ఏం చేస్తున్నాను? వాక్యాన్ని విత్తుతున్నానే, నన్ను కూడా పరిశోధిస్తాడు. ఎలా చెప్తుంది? చేసి చెప్తుందా, చేయకుండా చెప్తుందా? పాటించి చెప్తుందా, పాటించకుండా చెప్తుందా? పెదవంతో చెప్తుందా, హృదయంతో చెప్తుందా? ఆమె చెప్తుందా, నా ఆత్మతో చెప్తుందా? ఏ స్పిరిట్తో చెప్తుంది? దేవుడు పరిశోధించే దేవుడు. అందుకని పోయిన వారం అది కూడా నేను చెప్పాను. ఏంటి 139వ కీర్తనలోకి రండి ఒకసారి. ఊరు ప్రయాణాలకు వెళ్ళడానికి టైం ఉంది. నువ్వు శుక్రవారం ప్రయాణం చేస్తే ఎట్లా? నువ్వు శనివారం ప్రయాణం చేస్తే ఎట్లా? ఎలుగొస్తే ఆదివారం కదా బిడ్డ. నువ్వు ఎదురు ఆదివారం పెట్టుకుని ఎలా ప్రయాణం చేయగలవు నువ్వు? నీకు తెలియదు, తెలియపరుస్తున్నారు కదా దేవుని సేవకులు. స్తోత్రం. నీకు తెలియదు, తెలియపరుస్తున్నారు కదా. ఏ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నారు కదా. ఆ పూజారి మాట విని, పూజల మాట విని వాడు చేసిన పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు. మరి నీ పూజారి మాట నువ్వు ఎందుకు వినడం లేదు? ఎప్పుడు వెళ్ళాలి ఊరు? ఇక్కడ రోజు వెళ్ళిపోయినా ఈరోజు సాయంత్రం వెళ్ళిపోయిన వాళ్ళు శుభ్రంగా ఎప్పుడు వెళ్ళిపోండి? ఈరోజు ఆమె అనగానే నేరుగా ఇంటికి కూడా వెళ్ళకండి, పోతుంది దానికి ఊరు వెళ్ళిపోండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోండి. ఎప్పుడు రండి మళ్ళీని? శుక్రవారానికి వచ్చి పడిపోండి. శుక్రవారం ఎందుకు? యేసయ్య నా కోసం చనిపోయాడు, నా పాపాల కోసం చనిపోయాడు. నేను పొందవలసిన శిక్ష ఆయన పొందాడు. అయ్యో నేను భక్తిహీనురాలినై, అయ్యో నేను అన్యులతో కలిసి జీవిస్తూ ఉండగా, పాపిష్టి పనులు చేస్తూ జీవిస్తూ ఉండగా నేను పొందవలసిన శిక్ష నాకు బదులుగా ఆయన మరణించాడు. నాకు రావాల్సిన మరణము ఆయన పొందాడని చెప్పి నువ్వు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు చేయాలి? నువ్వు ఉండమ్మా ఈరోజు అనట, అమ్మో నేను వెళ్ళను. ఈరోజు ఏ రోజు అనుకుంటున్నావు? శుక్రవారం నేను వెళ్ళిపోయి మందిరంలో ఉండాలి. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమ ఏముంది? భక్తిహీనులు అడుగుతారు నిన్ను, ఆయన ప్రేమ ఏముంది? అయ్యో ఆయన నేను చేసినవన్నీ, నేను పలానప్పుడు చేసిన పాపం, పలానప్పుడు చేసిన దొంగతనం, పలానప్పుడు చేసిన నీచ కార్యాలు, వాటన్నిటికీ ఆయనే కదా బలయ్యుండు. స్తోత్రం. ఆయనే కదా నాకు చూపించవలసిన, నాకు పడవలసిన శిక్ష ఆయన కదా ఆయన మీద వేసుకున్నాడు శిక్ష. అందుకు నేను వెళ్ళిపోతున్నాను. అవునా, అయితే వెళ్ళిపో. వాళ్ళు కూడా ఆపరు కదమ్మా. నువ్వు సత్యం చెప్తే నీ దగ్గర ఎవరు ఆపరు కదా నిన్ను. ఈరోజు సత్యం నువ్వు మాట్లాడక అందరూ నిన్ను ఉంచుకుంటున్నారు. సత్యం మాట్లాడితే, యథార్థం మాట్లాడితే, న్యాయం మాట్లాడితే, ధర్మం మాట్లాడితే జాగ్రత్తగా వెళ్ళమ్మా. అయితేని నాకు తెలియక, అవునా ఇలా కూడా ఉంటుందా భక్తి? ఇలానే ఉంటుంది భక్తి. నువ్వు అలా చెయ్యట్లేదా భక్తి? అప్పుడు వాళ్ళు నిన్ను బట్టి మారుతారు కదా బిడ్డ. నీతిగా నువ్వు ఒక్కరిదానికి నిలబడి ఎందుకంటున్నానో తెలుసా? నేను నిన్ను బట్టి ఇంకొక ఆమెనా మారుద్ది. ఇప్పుడు ఇంతమంది వచ్చి కూర్చున్నారు, ఒక ఇద్దరున్నారు అనుకోండి భక్తి కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం వాళ్ళిద్దరిని బట్టి. ఎందుకని దేవునికి స్తోత్రం? వాళ్ళని చూసి అయినా మారుతారు. వాళ్ళని చూసి మారుతారు. ఆమె దేవుడిని నమ్మిందే, దేవుడు పద్దాక వాళ్ళకి కనిపించడు. దేవుడిని చూసినాడు ఎవడో బ్రతకడు. ఈయన బైబిల్ గ్రంథాన్ని చూడాలి, బైబిల్లో ఉన్న వాక్యాన్ని విని ప్రభు తట్టు తిరగాలి. ఆయన చేసిన కార్యాలు చూస్తూ, వాళ్ళకి వీళ్ళకి కలిగిన స్వస్థతలు చూస్తూ, వాళ్ళకి వీళ్ళకి కలిగిన దర్శనాలను చూస్తూ దేవుణ్ణి నమ్ముతాం. వాటిని చూసినప్పుడు నడిచేటప్పుడు మనం వాళ్ళు చూసి ఆమె చూడు ఎంత భయభక్తులతో నడుస్తుందని వాళ్ళని ఆ ఇద్దరిని బట్టి అయినా ప్రభు దగ్గరికి అనేక మంది ప్రవాహం వలె వస్తారు. స్తోత్రం. అందరూ భక్తిహీనులు అయితే ఎలా చెప్పండి?
ఒకనొక టైం చేట ఆయన చేతిలో ఉంది, మత్తయి సువార్తలో ఉంది. కళ్ళాన్ని శుభ్రంగా చేస్తాడు. ఏ కళ్ళం? నాకు 3 ఎకరాలు ఉందండి, ఆ కళ్ళం కోసం చెప్పట్లేదు యేసయ్య. ఈ కళ్ళం, సంఘం అనే కళ్ళాన్ని చేట చేతిలో పట్టుకుని శుభ్రం చేస్తాడంట ఆయన. అప్పుడు శుభ్రం చేసినప్పుడు ఈరోజే మందిరంలో లేనోళ్ళు రేపొద్దున ఆయన పాదాల దగ్గర ఎక్కడ ఉంటారు? ఈరోజు ఇక్కడికి వచ్చావంటే నువ్వు ఆయన పాదాల దగ్గర ఉన్నావు. స్తోత్రం. మరి ఈరోజు చేట ఆయన చేతిలో పట్టుకుని ఇసురుతూ ఉంటే, తూర్పార పెడుతూ ఉంటే మరి అప్పుడు ఉంటారా? ఈరోజు ఆయన పాదాల దగ్గర ఉంటే రేపు కూడా ఆయన పాదాల దగ్గర ఉంటారు. ఈరోజు ఆయన పాదాల దగ్గర లేకపోతే ఆయన తూర్పార పెట్టేటప్పుడు కూడా ఆయన పాదాల దగ్గర అప్పుడు పొట్టెగిరిపోయినట్లుగా. పైగా ఆయన ఎగరేస్తూ ఉంటే ఏం తగులుతుంది అక్కడ? ఇప్పుడు చాలామంది ఇలా చేట గాలేస్తూ ఉంటుంది. కొంతమంది పంకాలు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకని? పొట్టు ఈజీగా వెళ్ళిపోవాలని, పొట్టు చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలని, పంకా పెట్టి వీళ్ళు ఎగరేస్తూ ఉంటారు, తూర్పార పెడతా ఉంటారు. మరి యేసయ్య ఏ పంకా పెడతాడో? ఏ పంకా పెడితే నువ్వు మొత్తం ఆ చేటలో కూడా వస్తావో రావో? ఆ గట్టి గింజల్లో కూడా ఉంటావో ఉండవో? ఆలోచన చేసుకోండి. భక్తిహీనతను విడిచిపెట్టాలి. దేవుడు పరిశోధిస్తున్నాడు. ఇక్కడ చూడండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట. అమ్మో, ఆయన ఏ పరిశీలన చేస్తున్నాడు? ఏ స్కానింగ్ చేయించుకుందాం క్రైస్తవ బిడ్డలారా. ఈ లోకంలో ఎన్నో వాటిని, ఏవేవో వాటిని పరిశోధన చేస్తున్నారు. డాక్టర్లుగా ఉన్న వాళ్ళు, చదువుతున్న చదువర్లు ఏం పరీక్ష చేస్తున్నారు? వాళ్ళు చదువును బట్టి ఎన్నో పరిశోధనలకు ఎన్నో ఊర్లు కూడా వెళ్ళొస్తున్నారు పరీక్ష చేయడానికి. మొక్కలు పరీక్ష చేస్తున్నారు, జంతువులు పరీక్ష చేస్తున్నారు, మనుషులు పరీక్ష చేస్తున్నారు, త్రాగే నీళ్ళను పరీక్ష చేస్తున్నారు, వాడే సోపులు పరీక్ష చేస్తున్నారు. ఆ విమ్ సోపు, ఆ సోపు, ఈ సోపును ఇవన్నీ పరీక్ష చేస్తూ వస్తూ ఉన్నాయి అవి. మరి దేవుడు కూడా పరీక్ష చేస్తాడు. వేటిని పరీక్ష చేస్తాడు దేవుడు? బాగా కూర్చున్నారా? బాగా కూర్చున్నా భద్రమ్మ, మీకు కనిపించట్లా? మేము ఎదురుగుండా కూర్చున్నాంగా. బాగానే కూర్చున్నావు. నువ్వు ఎలా కూర్చున్నావు? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. స్తోత్రం. బస్సు మెట్లేసుకుని కూర్చున్నాను, ముసుకేసుకుని కూర్చున్నాను, వైట్ చీర కట్టుకున్నాను, నువ్వంటే బ్లూ చున్నీ వేసుకుని వచ్చినావు. నీ పక్కన నేను వైట్ బట్టలు వేసుకున్నాను. నువ్వు చూసేది నీ పరీక్ష పై రూపం. మరి నా దేవుడు, యేసు దేవుడు ఏం చూస్తాడు? ఇదిగో చూడండి, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నా మనసును నువ్వు గ్రహించి ఉన్నావు. నడక పడక వాక్యం పోయిన వారం విన్నారా? మీరు ఎలా కూర్చున్నారో, ఎక్కడ కూర్చున్నారో భయభక్తులు కలిగి దేవుడు చూస్తున్నాడని. త్రోవల గుండా వెళ్ళేటప్పుడు, మార్గం గుండా వెళ్ళేటప్పుడు, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు నువ్వు కూర్చునే విధానము, నువ్వు పడుకునే విధానం జ్ఞాపకం వచ్చిందా? వాక్యము హలో, జ్ఞాపకం వచ్చిందా? జ్ఞాపకం రాలేదంటే వాక్యం నీలో లేదు, నువ్వు భక్తిహీనుడివి. స్త్రీ అయితే భక్తిహీనురాలివి. మరి భక్తిహీనతను విడిచిపెట్టి నువ్వు భక్తిలోకి రావాలి. స్తోత్రం. ఇక్కడ దేవుడు వీళ్ళని పరిశోధన చేస్తున్నాడంట. ఎందుకో తెలుసా? 6వ వచనం చూడండి, 138:6. హలో, 138:6 ఎక్కడున్నావు? యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. హలో బిడ్డలారా, ఆయన దూరము నుండి, దూరాన్ని నుంచి ఏం చేస్తున్నాడంట? మరి గర్విష్ఠులే ఎరిగినప్పుడు మరి భక్తి కలిగిన వాళ్ళు తెలియదా దేవునికి? భక్తిహీనులు ఎవరో తెలియదు దేవుడికి. దూరాన్ని నుంచి వస్తుంటేనే గర్విష్ఠులు ఇట్టే కనబడుతున్నారు. మరి దేవుని కోసం తహతహలాడే వాళ్ళు కనిపించరా దేవునికి? మరి లోపంలో ఉన్న వాళ్ళని దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? దగ్గర ఉన్నాడు ఆయన, దూరాన్ని కూడా ఉన్నాడు. ఈ వాక్యంలో మనం చదువుకుంటే నా వెనుక నువ్వే ఆవరించావు, నా ముందు నువ్వే ఆవరించావు. వీళ్ళు కొంతమంది చాలామంది పారిపోతున్నారంట. ఎక్కడికి పారిపోతున్నారు? దేవుడు మాట్లాడుతుంటే పారిపోతున్నారు. ఇంకెప్పుడు పారిపోతున్నారు? దేవుడి సన్నిధిలో నుంచి పారిపోతున్నారు. ఇంకెప్పుడు పారిపోతున్నాడు? దేవుడు ఇలా జీవించి బిడ్డ అంటే పారిపోతున్నారు. అలా ఎక్కడికి పారిపోతావు నువ్వు? ఏ మండలంలోకి వెళ్ళిపోతావు? అన్ని మండలాలు ఆయన సంబంధించినవిగా. స్తోత్రం. ఏ ఊరు వెళ్ళిపోతావు? ఏ దేశం వెళ్ళిపోతావు? అమెరికాకు వెళ్ళినా ఓహో ఓహో అని పాటలు పాడతారు కదా సండే స్కూలు పిల్లలు. ఢిల్లీ, మద్రాస్, బొంబాయి, కలకత్తా, ఏ దేశం ఎక్కడ వెళ్ళినా ఉంటాడు ఎవరు? నా దేవుడు. ఏ దేశమైనా వెళ్ళిపో ఫ్లైట్ ఎక్కేసి.
వాక్యం చెప్తుంది కదా, ఆకాశానికి వెళ్ళిపోయినా అక్కడ నువ్వు ఉన్నావు, నేను పాతాళంలోకి వెళ్ళిపోయినా. పాతాళంలోకి వెళ్ళిపోయి ఏముంటుంది కదా, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి నేను ఎవడికి దొరకను, అండర్ గ్రౌండ్లో ఉన్నా నన్ను ఎవడో చోటు, అండర్ గ్రౌండ్లోకి ఎవడో రాడు. అందుకని ఏ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడైనా ఉన్నాడు. పరమండలంలోనూ ఉన్నాడు, నీతో కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడని, పరిశీలిస్తున్నాడని, మన నడవడిక, మనం కూర్చునడం, మనం లేవడం, మన పడక, మన నడక అన్నీ చూస్తున్నాడంటే దేవుడు మనల్ని ఎక్కడికి రమ్మన్నాడు? భక్తిహీనతని విడిచిపెట్టి భక్తిలోకి రా, నేను నిన్ను చూస్తున్నాను, నిన్ను పరిశోధిస్తున్నాను, నువ్వు నా సొత్తు, నువ్వు ఎలా ఉండాలో తెలుసు, భయభక్తులు కలిగి నా త్రోవలో నడవాలని చెప్తున్నాడు. మరొక మాట తెలియపరిచాను నేను. ఇంకో మాట ఏం చెప్పాను? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడవాలని చెప్పానా? ఏంటంట? యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషంగా నడవాలంట. ధర్మశాస్త్రం అంటే ఏమని నేర్చుకున్నాం? ధర్మశాస్త్రం అంటే దేవుని ఆజ్ఞలని మనము నేర్చుకున్నాం. దేవుని ఆజ్ఞలు పాటించారా? ఉన్నారా వీళ్ళందరూ? దేవుని ఆజ్ఞ పాటించకుండా వచ్చి వెళ్ళిపోతే నువ్వు ఎలా అవుతావు? దేవుని ప్రేమించేవాడిగా ఎలా ఉంటావు? దేవుని పక్షంగా నువ్వు నిలబడేవాడిగా. దేవుని ఆజ్ఞలు పాటించాలి కదా బిడ్డ. దేవుని ఇష్టమేంటి? పిల్లలు మాట విన్నవాన్ని తల్లిదండ్రులు మాట విన్నవాన్ని ప్రేమిస్తారా? మాట వినలేని వాళ్ళని ప్రేమిస్తారా తల్లిదండ్రులు? కదా, వాళ్ళకు ఒక ముద్ద, ఒక గరిటె ఎక్స్ట్రా ఇవ్వు. కక్కు వండుకుంటే నీ పిలవంగానే వచ్చేస్తాడు వీడు అని ఇవ్వు. ఎందుకు వాడిని నీ కూడా తిప్పుకుంటా ఉంటావు? ఎందుకని? మాట వింటున్నాడు, నా మాట వింటాడు, నా మాట విని దాటిపోడు. హాల్ వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని నేను. నాయన మా నాగమ్మ గారు ఎలా ఉంటారు ప్రభా? చిన్నప్పటి నుంచి వీళ్ళ దగ్గర కూడా మాట్లాడుతూ ఉండేదాన్ని. ఎప్పుడు ఒంటరిగా లేదు, బిడ్డలకు అంటూ పెట్టుకుని చిన్ననాటి నుంచి, నాకు తెలిసిన వయసు కాడి నుంచి బిడ్డలు చుట్టూ తిప్పుకుంటూ ఉండేవారు. మంగమ్మ గారు కూడా బిడ్డలు చిన్నోడిని ఫేస్ మీద మచ్చలు వస్తుంటే, ముక్కు దగ్గర, ఫేస్ దగ్గర మచ్చలు వస్తుంటే వాడిని కూడా తిప్పేవారు. కానీ వీళ్ళిద్దరు కూడా అక్క చెల్లెళ్ళే. కానీ ఆమె ఏం చేసింది? బిడ్డలకు ఒక వయసు వచ్చిన తర్వాత విడిచిపెట్టారు. మరి ఏమేం చేసింది? పిల్లలకి దూరంగా ఉండడానికి నాగమ్మ గారు అస్సలు ఒప్పుకోరు. స్తోత్రం. అయ్యో ప్రభా, ఇవి ఎట్లా ఉంటుంది? ఒకటి పెద్ద ఇల్లు ఇచ్చావు ప్రభా, ఎంత బాగుంటుందో ఇల్లు. ఎవరికి లేదు అంత విశాలమైన ఇల్లు. స్తోత్రం. గృహం దేవుడు ఇచ్చిందండి. దేవుడు మన అవసరాలు ప్రతి ఒక్కటి తీరుస్తున్నాడు. చాలామంది లేనోళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకి ఇచ్చిన ఇల్లుని చూసుకుని దేవుని స్తుతించాలి. మనకున్న చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి దేవుని స్తుతించాలి. విశాలమైన ఇల్లు ఇచ్చా ప్రభా, పెద్ద ఇల్లులో నాగమ్మ గారు ఒక్కడే బొజ్జుంటారు ప్రభా, నువ్వు తోడుగా ఉండు. వాడు నిలబడలేదు, హైదరాబాద్ వెళ్ళి. మరి నా ప్రార్థన కానీ రివర్స్ వెళ్ళిపోయిందేమో. వాడు ఇంటికి వచ్చేసి అక్క ప్రైజ్లోనక్క నేను ఇంటికాడ ఉన్నానక్క, నాకు మైండ్ బ్లాక్. ఇంటికి రాగానే ఫోన్ చేశాడు, ఎక్కడున్నావురా బిడ్డ? వచ్చేస్తున్నానక్క, ఇంటికాడే ఉన్నానక్క అన్నాడు. ఏమిరా అంటే, నేను ఇంటికాడ ఉంటానక్క, నీ ప్రభు నా ప్రార్థన ఉన్నావా ఏంటి? అవి తోడుగా తీసుకొచ్చేసేవా? వాళ్ళేమో బిడ్డ ప్రయోజకుడు అవుతాడు, కష్టపడుతున్న వాళ్ళు పంపారు. నేను ఎవరి కోసం ఆలోచిస్తున్నాను? నా బిడ్డ కోసం ఆలోచిస్తున్నాను. ఆవిడ బిడ్డ కోసం ఏమో ఆవిడ ఆలోచిస్తుంది, నా బిడ్డ కోసం ఏమో నేను ఆలోచిస్తున్నాను. ఇద్దరు కలిసి వచ్చేవారు చక్కగా. దేవుని మందిరానికి కుటుంబంగా వస్తే సేవకుడు ఎంత ఆనందిస్తాడో నాకు తెలియదు, కానీ దేవుడు చాలా ఆనందిస్తాడండి. స్తోత్రం. మరి కనిపించేవాళ్ళు కనిపించినప్పుడు 1% కనపడుతున్నప్పటికీ ఎలా ఉందో మా బిడ్డ వచ్చేదాకా కళ్ళతో చూసేదాకా టెన్షనేగా. ఒక పెద్ద ఇల్లులో ఒకరు ఉండాలంటే ఎట్లా ఉండగలుగుతాం? పైగా అప్పటి వరకు కుటుంబంగా ఉండి వేరుగా ఉండాలంటే ఇంకెట్లా ఉండగలుగుతాం? నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభా ఆమెకు తోడుగా ఉండు ప్రభా, 2 బిడ్డలు బయటికి వెళ్ళారు ప్రభా అని. ఆమెకు తోడుగా ఉన్నాడు, ఆయన తోడుగా ఉన్నాడు. నా మొర్రని ఇంకో ఆయన నాకు తీసుకొచ్చి అప్పగించేశాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు పర్సనల్ ప్రార్థన రిక్వెస్ట్ ఉందా? అందరూ వినపడినట్టు భూమ్ భూమ్ అని చేసేస్తారు కొంతమంది ఎవ్వరూ వినపడకుండా ఆయనకే వినపడాలని. ముందు కూడా ఆయనకే వినపడాలని చేసుకోవచ్చుగా. అప్పుడు చేసుకో, పక్క తినాలి, అందరూ వినాలి, ఎంత బతుకు చేసేస్తుందో అనాలని చెప్పేసి చెప్పేస్తూ ఉంటాం. కొంత టైం వస్తుంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని దేవునికి చెప్పుకొని గుడుగుడు అంట చేసుకుంటాం. ఏం చేస్తుంది అబ్బా అన్న కనపడుతుంది ఇక. మరి నా పర్సనల్ ప్రార్థనలో వాడిని పెట్టుకున్నాను, ప్రభా సీట్ కాల్ అయిపోయింది ప్రభా, ఇలా చేస్తట్లా ప్రభా, మరొక నాన్న తీసుకురా, నాన్న తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఎంత ఆనందించి దేవుని స్థితించానో. సందర్భం వచ్చింది కాబట్టి ఇవాళ మీకు నిజం చెప్పేశాను. బాబోయ్ నన్ను తిట్టేసుకుంటారేమో. ప్రార్థన చేస్తూ ఉంటాను నేను.
మా బిడ్డలు మాకు కనిపించంగానే ఎంత ఆనందం, ఎంత ఆనందం. వచ్చాళ్లే వెళ్ళాళ్లే ఈ తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. మరి మా బిడ్డలు మాకు కంటితో కనిపిస్తే వచ్చాళ్లే బాగానే ఉన్నాడులే, సేఫ్గానే ఉన్నాడులే, ఆరోగ్యంగానే ఉన్నాడులే అని ఇంత తృప్తి బిడ్డ. మరి దేవుడు ఇంకెంత ఆనందిస్తాడు. ఆదాముని అడిగాడు దేవుడు, ఎక్కడ ఆదామా, ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, నేను వచ్చేటప్పుడు నువ్వు నాకు కనిపించాలిగా. ఆదివారం సంఘంలో కనిపించకపోవాలని అందరినీ ప్రభు అడుగుతాడు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, మందిరంలోకి ఎప్పుడు రావాలి. 6వ రోజున మందిరంలోకి రాని వారందరినీ ప్రభు అడుగుతాడు, ఇన్ని రోజులు ఇన్ని వారాలు ఎక్కడికి వెళ్ళావు. హేబేలు చిత్తం, నీ తమ్ముడు ఎక్కడా, ఏంటి నీ తమ్ముడు ఎక్కడా, నా తమ్ముడిని ఎందుకు అడుగుతున్నావు, ఏం చేస్తావు నీ తమ్ముడిని. దేవుడు అందరిని అడుగుతాడు. ఎవరిని అడుగుతావు. హాగర్ని పిలిచాడు, హాగరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు. గర్విష్ఠురాలను అయిపోయాను అయ్యా. ఏమైపోయావు. గర్విష్ఠురాలను అయిపోయాను. వాండ్రమ్మ దగ్గర అణిగి మణిగి ఉండక, ఆ ఇంటిలో చక్కగా నువ్వు నాకు ఇచ్చిన పొజిషన్లో నేను పని చేసుకోక, నేను ఉండవలసిన స్థితిలో నమ్మకంగా ఉండక, నేను ఏదో కొంచెం గర్వించాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, తిరిగి వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళిపో, వాండ్రమ్మ దగ్గరికి వెళ్ళిపో. ఈరోజు తిరిగి వెళ్ళి ఉండవలసిన ప్లేస్ నుంచి వెళ్ళిపోయి బాగున్నాను, దేవుడు బాగున్నానని చెప్పట్లేదు. హాయిగా ఉన్నావా, సూపర్గా ఉన్నావని దేవుడు చెప్పడం, తిరిగి వెళ్ళావు. స్తోత్రం. తండ్రి చిత్తం చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం, నాకు ఇవ్వాల్సిన వాటా ఏమైనా ఉందా, ఆస్తిలో సగం భాగం నాకు ఇచ్చేయి. ఎలా ఉంటుంది తండ్రికి కూడా ఉండి, కొడుకులు ఉన్నారులే చూస్తారులే, కొడుకులు ఉన్నారులే, కష్టాల్లో ఒక వయసు వచ్చినప్పుడు వృద్ధాప్యంలో ఆ కుమారులు నన్ను చూస్తారు అని నమ్మకం పెట్టుకున్న కుమారుడికి, తండ్రికి నా ఆస్తిలో సగం మూట ఇవ్వు అంటే ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది. చిన్న కుమారుడు వచ్చి నాకు వాటా ఇచ్చేయి. ఆలోచించుకున్నాడు. ఇక మాట వినడు, నేను ఎంత చెప్పినా నా మాట వినడు అనుకున్నాడు. సరే ఆస్తి అంతా ఇచ్చేశాడు. ఆస్తిలో ఉన్న అదంతా మూట వేసుకుని, మూట సంచి భుజాన్ని వేసుకుని పరుగు. ఎవరి దగ్గరికి పరుగు, స్నేహితులు. ఇంకెవరి దగ్గరికి పరుగు, ఫ్రెండ్స్లు ఉంటారు కదా, వీళ్ళు రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గరికి పరుగెట్టుకుని వెళ్ళిపోయాడు. తింటావా తిను, తాగుతావా తాగు, ఆడతావా ఆడు అన్నాడు. సంచిలో అన్నీ ఒకనొక రోజు అయిపోయినాయి. అరే నాకు కొంచెం ఏమైనా హెల్ప్ చేస్తావా, ఎవడెవరా నువ్వు. ఎప్పుడు వరకు ఉంటారు బిడ్డ, ఆరోగ్యం ఉన్నని చెప్పి వాడుకుంటారు, వాటి లేపండి. ఎప్పుడు వరకు ఉంటారు బిడ్డ, శక్తి ఉన్నని చెప్పి వాడుకుంటారు. ఎప్పుడు వరకు ఉంటారు బిడ్డ, నీ దగ్గర 4 డబ్బులు కనిపిస్తున్నాయిగా, 4 డబ్బులు ఏదో రకంగా నిన్ను మాయ మాటల్లో చెప్పి పాడు చేసే వరకు ఉంటారు. మరి నీ దగ్గర ఏమీ లేవని తెలిస్తే అదే ప్రేమ చూపిస్తారా. ఒక సోదరి పట్టుకెళ్ళి బలహీనంగా ఉందని ఒక సోదరికి ఏవో ఫ్రూట్స్ ఇచ్చిందంట. ఫ్రూట్స్ ఇస్తే ఇవి తెచ్చావేంటి, నేను జబ్బు అయిపోయాను అనుకుని తెచ్చావా అని ఆమన్నదట. వెంటనే వాళ్ళకి చాలా బాధ వేసిందంట. ఆ మాట విన్న సోదరి పెట్టాలనుకున్న మనసు కూడా పెట్టకుండా వచ్చేసిందంట. అప్పుడు నేను అన్నాను కదా, ఆమెకు ప్రేమ తెలీదు. ప్రేమ అంటే ఇచ్చిపుచ్చుకునేది. ప్రేమ అంటే ఏంటి, ఇచ్చిపుచ్చుకునేదండి ప్రేమ. ప్రేమకు వెల లేదండి, ప్రేమకు హద్దు లేదండి. వాళ్ళు నేను ఎంత ప్రేమిస్తున్నారో అంతగా పెట్టుకుంటూ ఉంటారు. నువ్వు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నావో ప్రేమ ఎలా తెలుస్తుంది, క్రియల రూపంలోనే కదా తెలుస్తుంది. నేను పట్టుకెళ్ళినవి ఆమెకి ఇవ్వకుండా మంచి పని చేసావు, ప్రేమ తెలియదు. ఎవరో ఏదో పెడితే నువ్వు చిన్నదాని అయిపోతున్నావా. ప్రేమ పెట్టేవాళ్ళు ఉండొద్దు, ఆమెకి ప్రేమ తెలియదు అయితే అని చెప్పి నేను ఉదయాన్నే మాట్లాడాను. ప్రేమ అనేది ఒకరి ఎడల ఒకరు చూపించుకునేది. నాకే పెడుతున్నారని చెప్పేసి కొంతమంది గర్వం వచ్చేస్తుంది, నన్నే చూస్తున్నారు అనుకుంటూ ఉంటారు. గర్వం వచ్చేది ఏముంటుంది, నాశనానికి పోవు మార్గం గుండా వెళ్ళిపోతాం. మరి నేను 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 అనుకుంటే అలా పాడైపోతాం. ఎలా ఉండాలో మనం అలానే ఉండాలి. ఎప్పుడైతే తండ్రికి ఆస్తి అంతా ఇచ్చేసాడో వెళ్ళిపోయాడు. ఎవరు ఏ స్నేహితుడు ఏ ఫ్రెండ్స్ వాడి దగ్గర డబ్బు అంతా ఖర్చు పెట్టేసుకునే వాళ్ళు కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఒకనొక రోజు అడుక్కు తినే స్థితికి వచ్చాడు. ఒక ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. మంచి పనిలో జాయిన్ అవుతే బాగుండు. వాక్యము దాయిదండి, ఎవరి జీవితాన్ని దాయిదు వాక్యం. వాక్యము అద్దం ఎప్పుడు చెప్తాను నేను, అద్దం ముందుకు వస్తే స్పష్టంగా చెప్తుంది అది. ఈ తప్పిపోయిన కుమారుడు జీవితం దాస్తే బాగుండు. దేవుడు దాయలేదు. ఎక్కడ చేరాడు, ఎక్కడ జాయిన్ అయ్యాడు, ఏ డ్యూటీలో జాయిన్ అయ్యాడు,
పందులకి మేత పెడతారే, పందుల దగ్గర ఎలా ఉంటుంది? అబ్బాబ్బాబ్బా వాళ్ళ శరీరం ఎలా ఉంటుంది? పందుల శరీరం ఎలా ఉంటుంది? వాళ్ళు ఉండే ప్లేస్ ఎలా ఉంటుంది? ఆ స్మెల్ ఎలా ఉంటుంది? అక్కడ జాయిన్ అయ్యాడు. తండ్రిని విడిచిపెట్టిన తరువాత పట్టే గతి స్వేచ్ఛగానే ఉన్నాడు. ఎప్పుడు వరకు? సొమ్ములు ఉన్నంతసేపు. ఇంకెప్పుడు వరకు? బలం ఉన్నంతసేపు. మరి తండ్రి దగ్గర వచ్చిన ఆశీర్వాదంతో కొంచెంసేపు ఉండొద్దా? మరి తండ్రి ఇచ్చి కొందరు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు బాగానే ఉంటావు. ఏ స్పిరిట్ ఉంటుంది అప్పుడు దాకా నీతోని? ఎవరి ఆశీర్వాదం ఉంటుంది? ఓ 3-4 సంవత్సరాల వరకు ఎవరి ఆశీర్వాదం ఉంటుంది? తండ్రిదే కదా. ఆ తండ్రి ఆశీర్వాదం అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తున్నామంటే ఆ ప్రార్థన ఎన్ని రోజులు కాపుతావు? నువ్వు 1 రోజు మందిరంలో గడిపితేనే 1000 దినాలంతా ఏంటంటే ఒక పూట వెలంతా 1000 రోజులు. హలో, 1 రోజు మందిరంలో కూర్చుని గడిపితే ఎన్ని రోజులు ఆశీర్వాదం? 1000 రోజులు మందిరాన్ని విడిచి, తండ్రిని విడిచి, తల్లిని విడిచి వెళ్ళిపోతున్నా నీకు ఎన్ని రోజులు ఉంటుంది ఆశీర్వాదం? మరి పోయినంటే దెబ్బ తగలతో, పోయినంటే బుద్ధి వచ్చిందా తప్పిపోయిన కుమారుడికి? పోయినంటనే పనిలో జాయిన్ అయిపోయాడా? పందులు తిని పొట్టులో పోస్ట్కి వెళ్ళిపోయాడా? రాలా. కొంత టైం పట్టింది. టైం వచ్చినప్పటికీ పందులు కూడా వీడి వైపు వాసన చూడట్లా. మాకు తిన్నది నువ్వు తింటావా? మాకు పెట్టింది నువ్వు తినేస్తావా? అమ్మ దొంగ అని చెప్పి వాడొచ్చి తీసుకుని తిందామనుకుంటున్నాడు ఆ పొట్టు, 4 మిగిలిన అన్నం మెతుకులు. అప్పుడు గుర్తుకొచ్చి అద బ్రతుకు, ఏం బ్రతుకు? పాడు బ్రతుకు. మా నాన్న దగ్గర ఎంతమంది పనోళ్ళు శుభ్రంగా తింటున్నారు. ఎవరు? నాన్న అన్నయ్య కాదు తింటుంటే శుభ్రంగాని. ఎవరు తింటున్నారు? ఏ పనోళ్ళు గుర్తుకొచ్చారు వీడికి? ఇంటిలో ఉన్న పనోళ్ళు గుర్తుకొచ్చాడు. ఎక్కడా? పంది పొట్టు దగ్గర. అప్పుడు ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. వెళ్ళాలి. నీకు బుద్ధి వస్తే నువ్వు హ్యాపీగా ఉన్నాను అనుకుంటే తిరిగిరా. స్తోత్రం. తిరిగి రావాలి మందిరం దగ్గరికి. వెళ్ళిపోయి ఆనందంగా ఉన్నాను. బయట ఆనందం లేదు. బయట ఆనందం ఉందని వాక్యం చెప్పట్లేదు, నా దేవుడు చెప్పట్లేదు. మరి దేవుడు చెప్పిన మాట నీ నోట ఎందుకు వస్తుంది? నువ్వెవరి పక్షానికి వెళ్ళిపోయావో తెలుసా? వేటగాడు పక్షానికి వెళ్ళిపోయావు. దుష్టుడు పక్షానికి వెళ్ళిపోయావు. దుష్టుడు ఆడే మాటలు ఎంత హాయిగా ఉన్నాను మీకు చెప్తాను కదా. ఒక పక్షి బుట్టలోకి వెళ్ళిపోయి ఏమనుకుంటుంది? జాగ్రత్త. ఎవడి పక్షానికి వెళ్ళిపోయి? పీక కోసేవాడు పక్షానికి వెళ్ళిపోయి జాగ్రత్త. చంపేవాడు పక్షానికి వెళ్ళిపోయి జాగ్రత్త. దుష్టుడు వస్తాడు జాగ్రత్త. నూకలేస్తాడు జాగ్రత్త. వలేస్తాడని జాగ్రత్త. ఎవరి పక్షానికి వెళ్ళిపోయి? వాడు వచ్చాడు, నూకలేసాడు, వలేసాడు, పట్టేసుకున్నాడు, బొట్లో పెట్టేసుకున్నాడు. వాడి పక్షాన్ని కూడా వెళ్ళిపోయి పాట పాడుతుంది పిచ్చదే. నువ్వు కూడా అలా ఉన్నావేమో, జాగ్రత్త. దుష్టుడి పక్షానికి వెళ్ళిపోయి నేను చాలా బాగున్నాను అనుకుంటున్నావేమో. పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళిపోయి వాడికి బుద్ధి వచ్చింది బిడ్డ. మరి దేవుడు చెప్తున్న మాట తెలిసి నీకు బుద్ధి రావాలి. నువ్వు అక్రమం గుండా మార్గం గుండా వెళ్తున్నావా? నీకు బుద్ధి రావాలి. స్తోత్రం. చెయ్యకూడని పని గుండా వెళ్తున్నావా? వెళ్ళకూడని మార్గం గుండా వెళ్తున్నావా? నీకు ఏం రావాలి? బుద్ధి రావాలి. ఉండకూడని లక్షణాలు నీలో ఉన్నాయా? నీకు బుద్ధి రావాలి. బుద్ధి వచ్చి ఎవరు గుర్తుకు రావాలి? బుద్ధి వచ్చిన తోడనే దేవుడు గుర్తుకు రావాలి. స్తోత్రం. అమ్మో, అక్కడ ఉన్నప్పుడు నా జీవితం ఏంటి? అక్కడ ఉన్నప్పుడు నా భక్తి ఏంటి? అక్కడ ఉన్నప్పుడు నా విలువ ఏంటి? అక్కడ ఉన్నప్పుడు నా ఘనత ఏంటి? ఆ బ్రతుక్కి ఈ బ్రతుక్కి చాలా చేంజ్ వచ్చింది. వెళ్ళిపోవాలి. తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. తండ్రి దగ్గర ఎంతమంది బ్రతుకుతున్నారో, ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నారో, ఎంత మనస్సాక్షిగా బ్రతుకుతున్నారో, తండ్రి దగ్గర ఎంత ప్రార్థన చేసుకుంటున్నారో, ఎంతమంది పనులు ఉన్నారో తండ్రి దగ్గర. నువ్వు బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వస్తే దేవునికి సంతోషం. అందుకు నువ్వు భక్తిహీనులు నడిచే మార్గం గుండా వెళ్ళకూడదు. భక్తిహీనుల వాక్యం నిలవదని మీకు ముందే చెప్పాను నేను. మరొక వాక్యం, ధర్మశాస్త్రాన్ని పాటించాలని దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. 6 రోజులు నువ్వు కష్టపడు, 7వ రోజున నేను విశ్రాంతి తీసుకున్నట్లుగా నువ్వు కూడా విశ్రాంతి తీసుకోవడానికి మందిరంలోకి రావాలి. ఎలా రావాలో తెలుసా? కుటుంబముగా రావాలి. స్తోత్రం. నీ పాడి పంటలను ఎక్కడెక్కడ విడిచిపెట్టి నీకు దాసీలు ఉంటే దాసీలతో మందిరంలోకి. అది దేవుడు పెట్టిన ఆజ్ఞ, అది దేవుని ఇష్టం. మరి నీ ఇష్టం ఏంటి? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడును పరలోకం రాడు. తండ్రి చిత్తం రావాలి. తండ్రి చిత్తం ఏంటి? భర్త, భార్య, కూతురు, కొడుకు, కోడలు, ఇంటి వాళ్ళందరూ మందిరికి రావాలనేది దేవుని చిత్తం. మరి నీ చిత్తం? ఒకడిటి వెళ్ళాలి, ఊపుకుంటూ నేను రావాలి.
ఇది నీ చిత్తం. నీ చిత్తంగా ఉంటే నువ్వు పరలోకం వెళ్ళవు. ధర్మశాస్త్రం దేవుని ఆజ్ఞ, దేవుని ఇష్ట ప్రకారంగా అయితే నువ్వు పరలోకం అనేది వెళతావని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఏంటి, దేవుని మాట వినకపోతే, ఆ విశ్రాంతి దినాన్ని పాటించకపోతే ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడతాడట. అది నిర్గమకాండ 31లో మీకు చూపించాను పోయిన వారం. ఇంకా ఏం చెప్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని అనగా ఆజ్ఞలు గై కొనకపోయి విశ్రాంతి దిన మందిరంలోకి రాకపోతే వాడికి ఏ శిక్ష వేయాలట? మార్చేద్దామా? మరి మన బిడ్డలు చాలామంది మందిరానికి రావట్లేదు కదా, ఆజ్ఞను మార్చేద్దామా? చెప్పండి. దేవుని మాటను మార్చేద్దామా? లేదా మాట చెప్పుకోకుండా ఉందామా? ఆ మాట గురించి మనం నేర్చుకోకుండా ఉందామా? ఆ మాట మనం చెప్పుకోకుండా నేర్చుకోకుండా ఉండాలనుకుంటే ఈ రోజు అవసరంలా మనకి. ఏ రోజు అవసరంలా? అసలు ఈ రోజే అవసరంలా. దేవుని మాట చెప్పుకోవడానికే దేవుని రోజు. ఎందుకు రమ్మంటున్నాడు దేవుడు? దేవుని స్తుతించడానికి రమ్మంటున్నాడు, దేవుని ఆరాధించడానికి రమ్మంటున్నాడు. దేవునికి నువ్వు మరెక్కువ కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఈ వారమంతా నన్ను కాపాడవు కదా నా పనుల్లో, మరి ఈ వారమంతా కాపాడవని దేవుని వేడుకోవడానికి రావాలి. ఎన్నుంటే ఎవరికి కావాలండి? ఆస్తులుంటే ఎవరికి కావాలి? దేవుని ఆజ్ఞను పాటించాలి. మరొక మాట సామెతలు 31:30 వచనం. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. ఏంటంటే ఏం వ్యర్థం అంటే ఏం మోసం అంట? విలువ కావాలి, ఘనత కావాలి, పేర్లు కావాలి, ప్రత్యక్షతలు కావాలి, ఇవన్నీ మోసం. అవి కావాలి, ఇవి కావాలి, ఇవన్నీ వ్యర్థం. ఇవేమి పనికిరావు. ఎంత అందం ఉన్నా పనికిరాదు, ఎంత ఆస్తి ఉన్నా పనికిరాదు, ఎంత సపోర్ట్ ఉన్నా పనికిరాదు, ఎంత ధనం ఉన్నా పనికిరాదు. ఇక్కడ ఏం కావాలంట? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏముండాలంట? స్త్రీలకు పురుషులకు ఏముండాలంట? యెహోవా యందు భయభక్తులు. భర్తకి యెహోవా యందు భయభక్తి ఉండాలి. దేవుడు శిక్షిస్తాడేమోనని ఆ భర్తకున్న యెహోవా యందు ఉన్న భయభక్తులు భార్య బిడ్డలకు నేర్పిస్తాడు భర్త. భార్యకు యెహోవా యందు భయభక్తులు ఉండాలి. ఎందుకు భార్యకు యెహోవా యందు భయభక్తులు ఉండాలంటే భర్తని, తన బిడ్డలని, ఇంటి వారిని బాగుగా పరిపాలన చేస్తుంది. యెహోవా యందు భయభక్తులు ఒక పురుషుడికే కాదు, యెహోవా యందు భయభక్తులు ఒక స్త్రీకే కాదు, పురుషుడికి, స్త్రీకి, ఇంటి వారందరికీ ఉండాలి. ఏంటి? మాకండి ఆ ఎల్ఐసి కట్టానండి, మాకండి మా పిల్లలందరికీ ఒక్కొక్క బుక్ ఉందండి. ఈరోజు నీ ప్రాణం పోతే నీ బుక్ ఏమవుతుంది? మా పిల్లకు బుక్ అండి, మా పిల్ల పేరును కడతారు కదండి, నాకు తెలియదు చెప్పడానికి. బ్యాంకుల్లో కట్టేసుకుంటుంటారు కదా, మా అమ్మాయి పేరును ఎంత, మా అబ్బాయి పేరును అంత. మన హైదరాబాద్లో ప్రయాణం చేస్తూ కుటుంబం అంతా ఒక కారులో వెళ్తూ మనందరికీ సుపరిచితులైనటువంటి మా ఇంటి పక్కనే వాళ్ళు, మా ఊరి దగ్గరే వాళ్ళది పొన్నడు వాళ్ళు అందరూ ప్రయాణం చేస్తూ ఉంటే కారు అంతా వెళ్ళిపోయి టాప్ను కొడేసింది. కుటుంబం అంతా పాయా. మరి పక్కన వీళ్ళు పుస్తకాల్లో ఉన్నాయి కాపాడలా, పుస్తకాల్లో ఉన్న పేరు కాపాడలా, రాజకీయంగా ఉన్నారు కాపాడలా. జాగ్రత్త. వ్యర్థం, మోసం. దేవుడు చెప్తున్నాడు, దేని వైపు వెళ్ళిపోతున్నావు అది వ్యర్థం బిడ్డ, దేన్ని చూసుకుని పరిగెడుతున్నావు అది మోసం బిడ్డ. యెహోవా యందు భయభక్తులు. స్తోత్రం. కాపుదల ఎవరికి ఎంతున్న కాపుదల రాదు, ఎన్ని కోట్లున్న కాపుదల రాదు. ఇక్కడి నుంచి, ఈ ఊరు నుంచి పరాయి ఊరు వెళ్ళిపోయి వాళ్ళు అనుకున్నారా పరాయి ఊరు వెళ్తున్నాను చచ్చిపోతానని, అందరూ ప్రయాణం చేసి అక్కడికక్కడనే వెళ్ళిపోయారు. యెహోవా యందు భయభక్తులు కలిగి నీకుంటే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. వెనుక ముందు ఆయన సన్నిధి ఆవరిస్తుంది. నీ ఆటల్లోనూ పాటల్లోనూ దేవునికి తోడుగా ఉంటాడే, నీ పని పాటల్లో, నీ వ్యాపారంలో దేవునికి తోడుగా ఉంటాడే. దేవునికి తోడుగా ఉండాలంటే నువ్వు భక్తిగా ఉండాలా, భక్తిహీనరాలుగా ఉండాలా? ఎలా ఉండాలి? భక్తిగా ఉండాలి. భక్తిగా ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు. అందుకని ఇక్కడ వాక్యము ఇవి వ్యర్థము అని చెప్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలకి ఘనత వస్తుంది, ఆ పురుషులకి ఘనత వస్తుందని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట చెప్పి నేను ముగిస్తా. ఇదే సామెతలు 23:17 పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకుము. ఎవరిని చూసట? పాపులను చూసి. చాలామంది పాపిస్తోళ్ళని అపహాసం చేస్తూ ఉంటారు కదా.
దేవుడు వాళ్ళకి దూరంగా ఉండని చెప్పాడు, కానీ వాళ్ళని అసహించుకోలే నా దేవుడు. స్తోత్రం. దుష్టులకు దూరంగా ఉండు, వాళ్ళని బట్టి నువ్వు పాడైపోతావని. పాపులకు దూరంగా ఉండని చెప్పాడు, కానీ నువ్వు అసహించుకోకు. మరి నువ్వెవరివి? ఆ కాడకు వస్తే వాళ్ళు పాపి, వీళ్ళు పాపి, ఈ మట్లా వాడట్లా అని చెప్పుండే. మరి నువ్వు కరెక్టేనా? నువ్వు కూడా కరెక్ట్ కాదు కదా. అందుకని వాళ్ళు ఇట్లా అనకూడదు. నువ్వు ఇక్కడ వాక్యం అంటుంది, పాపులను చూచి నువ్వు మచ్చరపడకు. అంటే పాపులను చూసే మచ్చరపడొద్దు, పాపిస్తోళ్ళ విషయంలోనే మచ్చరపడకంటున్నాడే. మరి భక్తుల విషయంలో మచ్చరపడితేనో, యెహోవా యందు భక్తులు కలిగిన వారి విషయంలో మచ్చరపడితేనో, క్యారెక్టర్ డ్యామేజ్ అయిపోయిన వాళ్ళ విషయంలోనే వాళ్ళు చూస్తూ చూడనట్లుగా వదిలేయి. వాళ్ళని అసహించుకోకు, వాళ్ళని ద్వేషించుకొని వాక్యం సెలవిస్తుంది. మరి భక్తుల విషయంలో చూడ్డా దేవుడు జాగ్రత్త. నిత్యము యెహోవా యందు ప్రతి నిత్యం నీకు ఉండాల్సిందేంటి? ప్రతి నిమిషం నీకు ఉండవలసిందేంటి? ఏం కోరుకుంటున్నాడు? నిత్యం అంటే ఏంటి? నిత్యానికి మీనింగ్ ఏంటి? మీనింగు? నిత్యం, ఎనీ టైం, ప్రతి నిమిషానికి నువ్వేం చేయాలో తెలుసా? యెహోవా యందు భయం, నిమిషానికి స్తోత్రం, నిమిషానికి దేవా, నిమిషానికి మా పనిలో నువ్వు ఇలా ఉండు, నేను బయటికి వెళ్తున్నాను ప్రభువా రా నాతో. ఎక్కడికి రమ్మంటావు? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే రా. నిత్యం దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో ఏముండాలట? నిత్యం భయం ఉండాలి. ఒక వారంతో సరిపెట్టుకోకు, ఒక నెలతో సరిపెట్టుకోకు, ఒక సంవత్సరంతో సరిపెట్టుకోకు. ప్రతి నిత్యం నువ్వు బ్రతికినంత కాలం, స్తోత్రం, నువ్వు బ్రతికినంత కాలము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు కదా. నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు అంటుంది వాక్యం. ప్రతి నిత్యము భయభక్తులు కలిగి ఉండాలి, ప్రతిరోజు భయభక్తులు కలిగి ఉండాలి. అసలు భయభక్తులు కలిగిన వాళ్ళ కోసం మీకు కొందరు గురించి చెప్పాను. భక్తిహీనులు ఎవరంటే గొల్యాత్ అని, సౌల్ అని, ఆహాబు రాజు అని, ఫరో అని, నెబుకద్నెజర్ అని, ఇలాంటి ఎంతోమంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తిహీనులుగా పిలువబడిన వారు కనిపిస్తున్నారు. మరి భక్తులు ఎవరంటే యోసేపు అని, దావీదని, ఎలీషా అని, ఏలియా అని భక్తులు ఉన్నారు బైబిల్లో, భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులు వాళ్ళ క్రియలను బట్టి భక్తిహీనులని బైబిల్ సెలవిచ్చింది. భక్తుల్ని వాళ్ళు చేసే దేవుడికి పట్ల ఉన్న భక్తిని బట్టి వీళ్ళు భక్తులు అని దేవుడు తీర్పు తీర్చాడు. బిడ్డ, దేవుడిని పరిశోధించి దేవుడిని పరీక్షిస్తే నువ్వు భక్తిహీనుల లిస్టులో ఉన్నావా, భక్తి కలిగిన వారి లిస్టులో ఉన్నావా? నువ్వు ఏ లిస్టులో ఉన్నావు? నువ్వు ఏ కోవకు చేరుతావు? ఒకంత నువ్వు ఆలోచన చేసుకో. ఆదివారం విశ్రాంతి దినము, అది దేవుని రోజు. స్తోత్రం. ఆ రోజు దేవుని రోజు నువ్వు వస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. నీ ఎముకలకు శక్తివా, నీ దేహానికి ఆరోగ్యము, నీ కష్టార్జితం పైన యెహోవా హస్తము, నువ్వు బ్రతికినంత కాలమంతా నువ్వు దీర్ఘాయుష్షు. స్తోత్రం. దేవుని మాట వింటే ఏంటి? దీర్ఘాయుష్షు. మరి దేవుని మాట విందాం, దేవుడిచ్చే సమస్తాన్ని అనుభవించుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.